మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మహానాడు రెండో రోజు ఘనంగా జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, తెలుగుదేశం పార్టీ మహానాడు మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఏదైతే రెండో రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 103వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకను పండుగలాగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కూడా ఎన్టీఆర్కు నివాళి అంశంతోనే ఈ మహానాడు ఏదైనా ప్రారంభం కానుంది. మరి ఎన్టీఆర్తో పనిచేసిన నాయకులు అలాగే ఆయన స్మృతులు గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగుంది. దీనికి సంబంధించి మనతో సీనియర్ నాయకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎన్టీఆర్ గారితో కలిసి పనిచేసిన అనుభవాలు కానీ ఇవాళ మహానాడులో మీరు తీర్మానం అది ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఈరోజు నా ఆరాధ్య దైవం, నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించే అదృష్టం నాకు కలగడం నా జన్మలో నా తల్లిదండ్రులు చేసిన పుణ్యమాన్ని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నందమూరి అన్నగారు పార్టీ పెట్టినప్పుడు చైతన్యరాజు వెంకటల 25 ఏళ్ళ 24 ఏళ్ళ వయసులో వారి వెంట తిరిగిన వ్యక్తిని 44 ఏళ్ళు కూడా ఇంకా అదే మన తెలుగుదేశం పార్టీలో విభిన్న పదవుల్లో ఇప్పటివరకు అన్ని మహానాడు చూసే అదృష్టం కలవడం అది నా జన్మసుకృతం. ఎందుకంటే మొట్టమొదటి మహానాడు 83 ఇదే విజయవాడలో మన సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్లో నేను భాగస్వాములు అయినాను. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అన్ని మహానాడుల్లో దగ్గర 34 మహానాడులకు 20 మహానాడుల్లో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. అంటే ఇది నాకు జన్మ అదృష్టం. నిజంగా ఎన్టీ రామారావు గారు అంటే ఒక శక్తి. ఆ మహానుభావుడితో ఉన్నటువంటి అనుభవం జీవితంలో మర్చిపోలేంది. నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రేమ కంటే అన్నగారిచ్చిన ప్రేమ ఆప్యాయత నా హృదయంలో నిలిచిపోయింది. ఆయన ప్రేమ గుండెల్లోంచి వస్తుంది, పెదవుల్లోంచి కాదు. అన్నగారు ఎవరైనా ప్రేమించారంటే హృదయంలోంచి ప్రేమించి తమ్ముడు అని పిలిచే పదానికి మేమందరం కూడా ఆయనకి జన్మలెత్తిన అన్నగారు మనం తీర్చుకోలేము. ఆ మహానుభావుడు పెట్టిన పార్టీ 103వ జయంతి జరుపుకునే ఈ మహానాడు, పసుపు మహానాడు, ఎన్టీ రామారావు తర్వాత ఈ పార్టీ లేదనుకున్నటువంటి చాలామంది పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరొక శక్తిగా ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ పార్టీని చేపట్టి దేశ రాజకీయాల్లో, రాష్ట్ర ప్రపంచ రాజకీయాల్లో ఒక తెలుగుదేశం తెలుగువాడంటే ఏమిటో అన్నగారి తర్వాత చూపించిన మహాశక్తిగా మారారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇతర దేశాలు సైతం ఒక పరిపాలనా దక్షుడిగా గుర్తించారు. భారతదేశం గుర్తించడం గొప్పతనం కాదు, అమెరికా లాంటి దేశాలు లేదా టోనీ బ్లెయిర్ లాంటి వాళ్ళు, మరి లేకపోతే కోపీ అన్నం లాంటి వాళ్ళు, ఎంతోమంది అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు గారిని, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు, లేకపోతే మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాళ్ళు లాంటి వ్యక్తులు చంద్రబాబు గారిని కలవాలంటే ఆతృత ఉండేది. అంచేత అలాంటి మహానుభావుడు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లలో ఆ ఇండస్ట్రీలో పనిచేసిన వ్యక్తులుగా, అన్నగారి శిష్యులుగా ఎంతో గర్వపడుతున్నాం. ఈవేళ ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తిలో ఇతర దేశాల్లో కూడా అన్నగారి తాలూకా ప్రోమో కానీ, అన్నగారి తాలూకా వీడియోస్ కానీ, అన్నగారి తాలూకా చరిత్ర కానీ వీళ్ళు చూస్తారంటే మనం ఒకటే అర్థం చేసుకోవాలా. 2013లో CNN సర్వే చేస్తే 50 మంది నటుల్లో ఎవరు అగ్రగామి నటు అంటే 20 సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావు గారికి 53% గ్రేడింగ్ వచ్చిందంటే 50 మంది పెద్ద పేరు చెప్పకూడదు. అంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి రాముడిగా, కృష్ణుడిగా, రైతుగా ఎన్నో మంది హృదయాలు చూకున్నటువంటి ఎన్టీ రామారావు గారి 44 ఏళ్ల పార్టీలో 34 మహానాడులో చాలామంది పాల్గొన్నారు. అందరూ కూడా ఎంతో జన్మధన్యంగా నేను భావిస్తున్నాను. నందమూరి తారక రామారావు గారు పార్టీ ప్రారంభించిన ముందు నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్గా ఆయనతోటి అనుబంధం. ఆయన తెలుగుదేశం పార్టీని ప్రారంభించి తెలుగు ఆత్మగౌరవం నినాదంతో ముందుకు వచ్చిన దగ్గర నుంచి కూడా కలిసి ప్రయాణం చేశాం. అనేక సంవత్సరాల పాటు ఆయన ప్రేమాభిమానాలను పంచుకున్న వ్యక్తులు, ఒక తెలుగు జాతి గౌరవాన్ని నింపడిన, తెలుగు సంస్కృతి వైభవం కోసం కృషి చేసిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. అనేక సంస్కరణలు తెచ్చారు. సంస్కరణ ఫలితంగా రాష్ట్రంలో ఒక గుర్తింపు గౌరవం వచ్చింది. ఇవాళ తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులు ప్రారంభించారంటే ఆయనకే సాధ్యం. నీటిపారుదల రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటమే కాదు, సంక్షేమంలో దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి. పక్కా గృహాలు కావచ్చు, లేక మాండలిక వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా తీర్చిదిద్దిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సారథ్యంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆయన లేని లోటు మాకు కనపడకుండా ఈరోజు చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతుంది. ఇది అద్వితీయంగా ముందుకు సాగాలి. మరికొన్ని కాలం పాటు ఇది నిలబడినప్పుడే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని భావిస్తూ ఉన్నాను.
సార్ భూమిరెడ్డి గారు మీరు చెప్పండి, రెండో రోజు మహానాడికి సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? నిన్న కూడా వైసీపీ అధ్యక్షులు జగన్ ఒక సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీని లక్ష్యంగానే చాలా తీవ్ర విమర్శలు చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న మహానాడు మొదటి రోజు బ్రహ్మాండంగా విజయవంతమైంది. మామూలుగా ఫిజికల్గా మహానాడులు జరిగినప్పుడు 10,000 మందో 20,000 30,000 మందో ప్రతినిధులు పాల్గొనేవారు. ఈసారి మొట్టమొదటిగా దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు అండమాన్ నుంచి దాదాపు 7.5 లక్షల మంది కార్యకర్తలు పాల్గొని ఎల్ఈడీల దగ్గర కూర్చొని పాల్గొని వినడం జరిగింది, అక్కడ నుంచి ప్రసంగించడం జరిగింది. ఈ రెండో రోజు జరిగే నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించి ఈరోజు రెండో రోజు మహానాడు ప్రారంభమై ఉన్న తీర్మానాలపైన చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహానాడు నుంచి దృష్టిని మళ్లించాలని, లేకపోతే తప్పుదోవ పట్టించాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే, అంటే గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా నిన్న కావాల్సిన ఆయన సమావేశాన్ని పెట్టడం, మళ్ళీ సమావేశమైన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ తీసుకుని గతంలో జరిగిన డిఎస్సీలు అక్రమాలు జరిగాయని చెప్పి గొడవ చేసి దృష్టిని మళ్లించాలనే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని ఎవరు కూడా ప్రజలు పట్టించుకోలేని పరిస్థితి. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏదైనా ఉద్యోగం నియామకాల్లో కానీ ఏ పరీక్షలు జరిగినా కూడా కుంభకోణాలకు అరాచకాలకు కోట్లాది రూపాయలు సంపాదించేది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006లో ఒక డిఎస్సీ జరిగింది. 2006 డిఎస్సీలో సెప్టెంబర్లో జరిగిన డిఎస్సీలో కడపలో కూడా అన్ని జిల్లాల మాదిరి కడపలో కూడా డిఎస్సీ జరిగితే ఇక్కడ నుంచి పేపర్లు దిద్దిన తర్వాత మార్కులు ఇస్తూ హైదరాబాద్కు తీసుకొని పోయి మార్కుల ఈ అన్ని నివేదికలను కర్నూలులో అప్పుడు డిప్యూటీ డీఓ సత్యనారాయణ మూర్తి అనే ఉద్యోగిని అధికారిని ట్రాప్ చేసి మీ సమీప బంధువులు తీసి మొత్తం మార్క్ లిస్ట్ అన్ని మార్చి మీకు కావాల్సిన వాళ్ళే ఎక్కువ మార్కులు వేసుకొని ఇచ్చాం. వాస్తవమో కదా? ఇదంతా బయటకు వచ్చి ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రంలో అందరికీ ఒకసారి నియోజకములు ఇచ్చే కడప జిల్లాలో ఉద్యోగ నియామకాలను రద్దు చేసి మళ్ళీ 2007 ఫిబ్రవరిలో మళ్ళీ పరీక్ష నిర్వహించిన విషయం వాస్తవమా కదా? కుంభకోణాలకు పాల్పడేది మీరు. ఆ రోజు కోట్లాది రూపాయలు సంపాదించింది మీ బంధువులు, మీ రక్త సంబంధికులు. తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది? గ్రూప్ 1 ఉద్యోగాలు ఏ విధంగా నియామకాలు చేశారు? మీరే పేపర్లు ఇచ్చారు, మీరే మీ డ్రైవర్లతో పేపర్లు దుద్దిచ్చారు, మీరే అరాచకాలు చేశారు. మొన్న ఇటీవల కడపలో కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంపాషనేట్ అపాయింట్మెంట్లో 15 మందికి ఎలాంటి వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా చనిపోకోకుండా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకొని ఉద్యోగ నియామకాలు చేసింది మీరు. ఈ కుంభకోణాలు అరాచకాలకు పెట్టింది పేటెంట్ రైటు వైఎస్ఆర్సీపీకి. ఏదో విధంగా డైవర్ట్ చేయాలా, రాష్ట్ర ప్రజలు మళ్లించాలనే కుట్రలు ఎవరు కూడా నమ్మరు. దీన్ని సహించం. ఈరోజు ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా మన రాష్ట్రమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మా జన్మ ధన్యం. ఎందుకంటే ఎన్టీఆర్తో 13 సంవత్సరాలు సన్నిహితంగా ఉండి పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి ఇప్పటిదాకా కూడా ఉండి అన్ని మహానాడులో పాల్గొనటం, అదేవిధంగా ఆ రోజు ఎన్టీఆర్ మహానాడంటే అసలు పార్టీ ఎన్టీఆర్తోనే పోతుందని ప్రచారం చేసిన నాయకులందరూ కూడా ఒక మెసేజ్, ఎన్టీఆర్ గారి ఆశయాలను తీసుకెళ్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని మరి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కూడా అందరి హృదయాల్లో ఉండే విధంగా ఎన్టీఆర్ ఆశయాలని సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరికీ కూడా వెళ్లే విధంగా తీసుకువెళ్ళటం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలని మరి ఈవేళ లోకేష్ గారు కూడా యువగళం పేరుతో పాదయాత్ర చేసి పార్టీ యొక్క సిద్ధాంతాలని, అంటే ఆ తరము ఈ తరము యువతరం కూడా అందరికీ చేరువయ్యే విధంగా పార్టీ సిద్ధాంతాలు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇదంతా కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మహానాడు అంటేనే మాకు మంచి పండగ. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఇది జరుపుకుంటూ ఉంటాం. పార్టీ మెంబర్షిప్, అదేవిధంగా మహానాడు కూడా, అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా అన్ని మహానాడులో కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదినం. ఆయన పార్టీని స్థాపించడమే కాదు, ఆయన వారసత్వాన్ని మాకు కంటిన్యూ చేశాడు. మరి దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో డిజిటల్ మహానాడు జరిపిన ఘనత తెలుగుదేశం పార్టీది వస్తుంది. మరి నిన్న ఈరోజు నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. మరి దీన్ని చూసి జగన్ సహించలేకపోతున్నాడు. ఏదో రకరకాల సైడ్ రాజకీయాలు చేస్తున్నాడు. ఇవేం చెల్లవని మీ ద్వారా తెలియజేస్తున్నాం. టైం లేదు. నేను 7,20,000 మంది పాల్గొనడం జరిగింది. ఒక చరిత్ర ఎలాంటి రికార్డు? తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో మహానాడుకి ఎంత ఇన్వాల్వ్ అవుతారో అనటానికి ఇవాళ ఎగ్జాంపుల్ ఉంది మనకిది.
మామూలుగా కలిస్తే మనం 30,000 మంది కలిసేవాళ్ళం. మా పబ్లిక్ మీటింగ్కి ఒక 3 లక్షల మంది కలిసేవాళ్ళం. ఇవాళ దానికి డబుల్ క్షేత్రస్థాయిలో కలిశారు. విత్ ది వర్చువల్ మీటింగ్లోనంటే క్యాడర్ ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. అట్లనే బాధ్యతాయుతమైనటువంటి చర్చలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దీన్ని మరింత ప్రయోజనకరంగా ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలి అనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది రెండో రోజు మహానాడుకు సంబంధించిన విశేషాలు. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.